ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే చూడండి, దేవుని స్వరూపము పోలిక అంటే ఏమిటి? ఏంటండి? దేవుని స్వరూపము అంటే ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఇది మనం తరచుగా వినేటువంటి విషయమే. ఆదికాండం చూడండి ఒకసారి. ఒకటో అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. అంటే మనిషిని దేవుడు ఎలా సృజించాడంటే తన స్వరూపము చెప్పున, తన పోలిక చెప్పున. చూడండి, ఏంటంటే రెండు విషయాలు: స్వరూపము, పోలిక. స్వరూపము అంటే ఏంటండి? స్వరూపము. రూపము అంటే ఆకృతి, రూపము అంటే ఆకృతి అనుకుంటాం మనం. స్వ అంటే స్వరూపము అంటే దేవుడు మాట్లాడుతున్నాడు మన సొంత రూపములో. సొంత రూపములో ఎవరిని చేద్దాం అనుకున్నాడు దేవుడు? మనిషిని చేద్దాం అనుకున్నాడు. అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే అప్పుడు దేవుడికి ఒక రూపం ఉంటుంది. ఆయనకి మనకలాగే కాళ్ళు, చేతులు, మొహము, ముక్కు, నోరు అన్నీ ఉంటాయి అనే భావంలోకి మనం వెళ్తాం. బైబిల్లో కూడా అండి యెహోవా దక్షిణాస్తము అని, యెహోవా కుడి చెయ్యి అని, యెహోవా కన్నులని, ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా? ఆ భాష ఎందుకు ప్రయోగించబడిందంటే కేవలం మనకి అర్థం అవడానికి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైనటువంటి చేతులు క్రింద, అంటే ఆయనకి ఏమున్నాయి? చేతుల క్రింద దీన మనసులో ఉండుడి. అంటే ఆయనకి చేతులు, కాళ్ళు. అంటే చదువుతున్నప్పుడు మనకి సెన్స్ అలా అనిపిస్తుంది, కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు ఆత్మ గనుక, అదే బైబిల్లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? అంటే దేవుడు ఆత్మ. మరి ఆత్మ అయినటువంటి దేవుడికి ఆకృతి ఉంటుందా? అర్థమైందండి? ఆత్మ అయిన దేవునికి ఆకృతి ఉంటుందా అంటే ఉండదు. మరి బైబిల్లో రాయబడి ఉంది కదండి, చేతులని, చెవులని, నెక్స్ట్ కళ్ళని, నీ కనుదృష్టి అని చాలాసార్లు ప్రయోగించబడింది. అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో దేవుడు రాయించాడు కాబట్టి, కానీ ఆయనకి మనకున్నట్టు దేహం అనేది ఉండదు. మరి స్వరూపము అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? స్వరూపం అంటే దేవుడి యొక్క స్వభావ లక్షణాలు. ఏంటండి? ఒకవేళ స్వరూపము అంటే మీరు కేవలము ఆకృతే అనుకుంటే పౌలు ఒక మాట చెప్తున్నానండి. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి.
క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి అని నేను కోరుకొనుచున్నాను. అంటే క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు వారు ఎంత ఎత్తున్నారు, ఆయన దేహదారుఢ్యం ఏమిటి, అటువంటి స్వరూపమా? క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడినంత వరకు నాకు ఏం కలుగుతున్నదంట? ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఆయన స్వభావం అంటే స్వరూపం అంటే ఏంటి? ఇక్కడ గుణ లక్షణాలు ఏంటంటే స్వరూపం అంటే పౌలు చెప్తున్నట్టు ఆయన యొక్క గుణ లక్షణాలు, అంతేగాని ఆకృత. మరి ఇప్పుడు దేవుడు మన పోలిక చెప్పున మన స్వరూపము చెప్పున నరులను చేయుదుము అంటే ఏంటి? ఆయన ఆత్మ, ఆయనకి శరీరము దేహం అనేది ఉండదు. అంటే ఆయన గుణ లక్షణాలు చెప్పున నరులను చేయుదుము. మరి పోలిక మన స్వరూపం చెప్పున మన పోలిక చెప్పున. పోలిక అంటే వీడి అన్ని కూడా వాళ్ళ తాత పోలికలే. పోలిక అంటే మనం ఒక అర్థాన్ని తీసుకుంటాం, ఏంటి? రూపురేఖలు. వాడిది అంతా కూడా వాళ్ళ తాత ముక్కే. అంటే పోలిక అంటే ఏంటి? రూపురేఖలే తీసేసుకుంటాం. కానీ పౌలు ఒక మాట చెప్తున్నట్టు చూడండి. 1 కొరింథీ పత్రిక 11:1. 1 కొరింథీ పత్రిక 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. ఇక్కడ పోలి అంటే ఏంటండి? పోలికనా? పోల్చడం. క్రీస్తుని ఏదైనా ఇద్దరు వ్యక్తులను కానీ రెండు ప్రదేశాలను కానీ పోల్చినప్పుడు ఏం చేస్తాం? వాటిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, వాటి యొక్క గుణగణాలు ఏమిటి అంటే ఇక్కడ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానంటే ఆయన యొక్క గుణ లక్షణాలతో నేను నడుచుకుంటున్నాను అని కంపేర్ చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ స్వరూపం అన్నా సరే పోలిక అయినా సరే ఏమర్థం అవుతుందంటే గుణ లక్షణాలు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆకృతి అనుకోవడానికి దేవుడికి ఆకృతి అనేది లేదు. ఆయనకి ఒక ఆకృతి ఇవ్వడం అనేది దేవుడికి అస్సలకే ఇష్టం లేదు. అందుకే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:16. మొదటి తిమోతి 3 నిరాక్షేపముగా చూడండి, యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంటే సశరీరుడుగా. అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు అంటే మన పోలిక చెప్పున మన స్వరూపము చెప్పున నరులను చేయుదుము అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఆత్మస్వరూపులుగా ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1 పేతురు 3:20 చూడండి. లేదండి,
దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు వారు ఏ స్వరూపిగా వెళ్ళారంటే ఏ స్వరూపిగానే ఆత్మస్వరూపుగానే వెళ్ళారు. అప్పటికి నోవాహు కాలంలోకి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారండి. అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఉండి అదే ఆత్మస్వరూపిగా వెళ్ళి వాళ్ళకి ప్రకటించారు. అంటే దైవత్వంలో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు కూడా ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నవారంటే ఆత్మస్వరూపం కలిగి ఉన్నవారు. అంతేగాని వారికి ఆకృతి అనేది లేదు. స్వరూపము పోలిక అంటే కేవలం స్వభావ లక్షణాలు, కేవలం గుణ లక్షణాలు. అర్థమైందండి? చేయండి. దేవుని యొక్క గుణ లక్షణాల్లో మొదటిది ఏంటండి? ప్రేమ. అందుకే అంటాడు చూడండి, 1 యోహాను పత్రిక 4:16. 1 జాన్ ఏ స్వరూపి అయి ఉన్నాడండి? అంటే స్వరూపి అంటే అర్థం ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా స్వరూపము అంటే ఏంటి? ఆకృతి కాదు, లక్షణము. అంటే దేవుణ్ణిలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనే లక్షణం ఏదైతే ఉందో అది దేవుడు ఏం చెప్తున్నాడంటే తనకు నమ్మినటువంటి విశ్వాసులు కూడా ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. అది లేకపోతే అతడు ఎంత భక్తుడైనా ఆమె ఎంత విశ్వాసురాలైనా సరే దేవుడికి అవసరం లేదంట. ఏం లేకపోతే దేవుడి యొక్క స్వరూపము పోలిక లేకపోతే, ప్రేమ అనే స్వరూపం ప్రేమ అనే పోలిక లేకపోతే దేవుడు పౌలు చేత ఎంత చక్కని మాట పలికించాడంటే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయం 2వ వచనం అండి. చూడండి, ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు, అదిగో మర్మములన్నీయు జ్ఞానమంతయు, బైబిల్లో జ్ఞానం అంతా, బైబిల్లో మర్మాలన్నీ ఎరిగి ప్రవచించు కృపావరము కలిగిన వాడనైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడునైనను ప్రేమ లేని వాడినైతే ఏంటండి? వ్యర్థుడను. అంటే ప్రేమ అనే దేవుని స్వరూపం మనలోకి ఏర్పడకపోతే మనం ఏంటి? దేవుని దృష్టిలో వ్యర్థులము. వ్యర్థులమా కాదా? ఇప్పుడు తన పోలిక చెప్పున తన స్వరూపం చెప్పున దేవుడు చేశాడంటే మొట్టమొదటి మనిషిలో దేవుడు ఏం పెట్టాడండి? మరి ఈ రోజులు అది మనుషుల్లో కనపడుతుందంటే కనుమరుగైపోయింది. అంటే మనుషులు దేవుని యొక్క స్వరూపంలోనూ దేవుని యొక్క పోలికల్లోనే లేరు. ఆయన యొక్క గుణ లక్షణాలని ముడుచుకొని ఉన్నారండి? లేరు. రెండోది దయ. ఏంటండి? దయ. చూడండి, ఆయన దయగలవాడా కాదా?
దయగలవాడా కాదా? దయామయుడు సినిమా కూడా తీశారు కదా దీన్ని. దయామయుడు, కరుణామయుడు. దయ, కరుణ, జాలి ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పదాలు. మొదటి దినవృత్తాంతాలు చూడండి. 16వ అధ్యాయం 3వ వచనం. 16వ అధ్యాయం 3వ వచనం. అదే ఉందండి. కాదండి. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకునిడి. ఎటువంటి వాడంటే దేవుడు ఎటువంటి వాడంటే దయాళుడు. దయాళుడని ఎలాగా తెలుసుకోవాలి మనం? రుచి చూడడానికి ఆయన ఏమైనా పదార్థమా? మనం రుచిని దేని చూస్తాం? తినే పదార్థాన్నే రుచి చూస్తాం. మరి ఇక్కడ రుచి అని ప్రయోగించడా లేదా? అంటే రుచి అంటే అక్కడ రుచేనా? చెప్పాలండి. అలంకారప్రాయంగా నా చేతి దెబ్బ రుచి చూసావంటే అంటే అంటే అనుభవించాలి. ఫీలింగ్ ఏంటండి? అనుభవించడం. యెహోవా దయాళుడని మీరు రుచి చూడడం అంటే మీరు అనుభవించాలి. దేవుళ్ళో ఏముందంటే దయ అనేది ఉంది. దేవుడు తనలో ఉన్నటువంటి ప్రేమను, తనలో ఉన్నటువంటి దయను మనిషికి అమర్చాడండి. మనిషికి తన పోలిక చెప్పున, తన స్వరూపము చెప్పున నరులని చేయుదము అంటే తనలో ఉన్నటువంటి ప్రేమను, తనలో ఉన్నటువంటి దయను మనిషికి ఇచ్చాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, వేషధారణను, అసూయను మాని అదిగోండి. మీరు నిజంగా ప్రభువు దేవుడు దయాళుడు అని మీరు రుచి చూసి ఉంటే మీరు ఎలా ఉండాలి? కొత్తగా జన్మించినటువంటి అంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులో ఏముండదని? ఇంకేముండదని? ఇంకేముండదని? మొత్తంగా టోటల్గా ఏముండదని? అసూయ, ద్వేషం, కోపం, కల్మషం. కొత్తగా జన్మించినటువంటి న్యూ బార్న్ చైల్డ్ పాపం ఉండదు. ఏముండదండి? మరి మన జన్మతః పాప అంటున్నారు. ఏమంటున్నారు? జన్మతః పాపి అంటున్నారు కదా. మీరు ఇదిగో ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల పాపానికి ఉన్నటువంటి లక్షణాలు అసూయ ఏ ఉన్నాయి కదా, చెప్పాడు కదా. కల్మషము, ఈ పాపాలన్నిటిని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన శిశువులను పోలే ఉంటారు. ఎప్పుడు? ఆయన దయాళుడని అంటే ఆయన దయను నువ్వు అనుభవించాలి. ఆయన దయను నువ్వు అనుభవించి నలుగురికి చెప్పాలి, నలుగురికి పంచాలి ఆయన దయను. ఆయన దయను పొందుకున్న మనం సమాజంలో దయ్యాలుగా మారిపోకూడదు.
నిర్దయులుగా, ఒకరి ఎడల దయ చూపించలేని వారిగా మారిపోకూడదు. అంటే చూడండి, దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక, దేవుడి యొక్క స్వభావ లక్షణాలు అంటే ప్రేమ, దయ, ఇంకా శాంతము. శాంతము ఏముందండి చెప్పాలండి? శాంతము దేవుళ్ళు ఉందా లేదా? ఎటువంటి శాంతం? మళ్ళీ మామూలు శాంతము కాదు. ఆ శాంతం ఏంటంటే దీర్ఘ శాంతము. ఇందా చదువుకున్న 1 పేతురు పత్రిక 3:20 చూడండి ఒకసారి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు ఎవరి దీర్ఘశాంతం అండి? దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుందంట. ఇంకా మారతారు, ఇంకా మారతారు, ఇంకా మారతారని కనిపెడుతుందంట. అంటే దేవుళ్ళు ఏముందండి? శాంతము అనేది ఉంది. ఇటువంటి శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని యేసుప్రభువు వారు అన్నారు. నా శాంతినే. దేవుడు మనకు శాంతిని ఇచ్చాడు, శాంతిగా ఉన్నవాడు. ఎఫెసీ పత్రిక 4:2 చూడండి. ఎఫెసీ పత్రిక 4:2 ఎఫెసీ పత్రిక 4:2 పిలవబడినటువంటి పిలుపుకు తగినట్టుగా ఎలా ఉండాలంటే దీర్ఘశాంతంతో కూడిన, అది కూడా పరిపూర్ణ వినయముతో, సాత్వికంతోను. దీర్ఘ శాంతం ఉంటేనే నీకు సాత్వికం ఉంటుంది. దేవుడు సాత్వికుడా కదా? దీర్ఘ శాంతం ఉంటేనే నీకేముంటది? సాత్వికం అనేది వస్తుంది. అంటే చూడండి, ఈ దీర్ఘ శాంతము అనేది కూడా దేవుడు మనిషిలో పెట్టాడా లేదా? అంటే దేవుని స్వరూపం అంటే ప్రేమ, దేవుని స్వరూపం అంటే దయ, దేవుని స్వరూపం అంటే శాంతము. శాంతమో కాదండి, దేవుని స్వరూపం అంటే ఆనందం. ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు మనిషిని? మనిషి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడికి మరి దేవుడు సంతోషంగా ఉంటాడా? దేవుడి యొక్క లక్షణం సంతోషంగా ఉండేటువంటి లక్షణమా కాదా? చెప్పాలండి. ఆయన కూడా ఆనందిస్తాడా? మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయన యందు నేను, అంటే దేవుళ్ళో ఏముంది? అది మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మనం ఎటువంటి ఆనందాన్ని అలవర్చుకున్నాడంటే లోకానందాన్ని, ఏంటండి? లోకానందాన్ని అలవర్చుకున్నాం. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు శాంతిని అనుగ్రహించడం లేదు అని చెప్పారు. అంటే దేవుళ్ళో ఏముంది? ఆనందం. మనకు కూడా దేవుడు అదే స్వరూపం, అదే పోలిక ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభువునందు ఆనందించుడి. లోకంలో మీకు ఆనందం దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువులోనే దొరుకుతుంది, క్రీస్తులోనే దొరుకుతుంది. మనకేమో క్రీస్తునందు ఆనందించడం చేతనవునా?
ఏంటండి? చేత కాదు. వాక్యం 2 గంటలు చెప్తే వాక్యాన్ని ఆనందించడం చేతనవుతుందా? మరి క్రీస్తునందు ఎలా ఆనందించగలం? నీ వాక్యము నాకు దొరకగానే అది నా నోటికి ఎలా ఉంది? జిహ్వకు మనకెలా అనిపిస్తది? కటిక చేదుగా అనిపిస్తుంది. వింటున్నామా? మరి ఆయన మాట వినకుండా ఆయనలో ఎలా ఆనందించగలము? పౌలేమో ఇదిగో ప్రభువునందే ఆనందించుడి. మరలా చెప్తున్నాను, నొక్కి చెప్తున్నాను, స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ప్రభువునందే ఆనందం దొరుకుతుంది. ఆయన యందే, ఆయన వాక్యమందే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుడి స్వరూపం ప్రేమ, దయ, శాంతము, ఆనందం, సహనం కూడా ఉందా లేదండి? చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఎటువంటి సహనం అంటే అందరూ ఒక భయంకరమైనటువంటి పాపి కూడా మారాలి అనే సహనం కలిగి ఉన్నాడు. అర్థమైందండి? అదే సహనం మనల్ని కూడా కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావ లక్షణం కాబట్టి. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఇక్కడ సహనం గురించి చెప్తూ అక్కడ సంతృప్తి గురించి చెబుతున్నాడు. అంటే సంతృప్తి కలిగి ఉన్నవాడే దేన్నన్నా కూడా సహించగలడు. సంతృప్తి లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించగలమండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించలేము. అంతేకాకుండా మీ సహనమును సకల జనులకు ఏం చేయమంటాడంటే దేవుడు తెలియజేయమంటాడు. సహనమును సకల జనులకు అంటే మనలో ఏముండాలని కోరుకున్నాడు? సహనం. యోబు యొక్క సహనము గూర్చి మీరు వింటిరి కదా. అంటే దేవునిలో ఏ లక్షణం ఉంది? సహనము అనే లక్షణం ఉంది. అండి మనం కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏం వేస్తాం? మనకి ఏదైతే సాఫ్ట్వేర్ కావాలో ఇన్స్టాల్ చేస్తాం కదా. అలాగే దేవుడు తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున మనుషులు చేయడానికి ఇదిగో ప్రేమ, దయ, శాంతము, ఆనందము, సహనము, ఇవి దేవుని యొక్క స్వభావ లక్షణాలు. ఇవి మనలో చూడాలనుకున్నాడు. ఏంటండి? మనలో చూడాలనుకుంటున్నాడు. మచ్చుగానే కనబడుతున్నాయా? బియ్యం అలా ఉన్నాయి చూడడానికి మచ్చుకిస్తారు కదా, అలాగ మచ్చు కన్నా కనబడుతున్నాయా? ఈ ప్రేమ ఏమో లోకానందం అయిపోయింది. ఈ ప్రేమ ఏమో ద్వేషంగా మారిపోయింది. ఈ దయ ఏమో నిర్దయగా మారిపోయింది. ఈ శాంతమేమో అశాంతిగా మారిపోయింది. ఈ ఆనందమేమో లోకానందముగా మారిపోయింది. ఈ సహనమేమో అసహనంగా. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ద్వేషము, ఈ నిర్దయ, ఈ శాంతం, ఈ అశాంతి, ఈ లోకానందము, ఆ అసహనం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఉన్నాయన్నీ అందరికి అయ్యే కదండి. ఇవే. ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయి? అందుకే మీరు మీ తండ్రి యగు అంటే ఎవరి పోలికగా, ఎవరి స్వరూపంగా మారిపోయాం?
అపవాది పోలికగా, అపవాది యొక్క స్వరూపంగా వాడు దుష్టుని సంబంధి అయి తన తమ్ముడిని చంపిన. ఎవరి గురించి? దుష్టుని సంబంధి ఎందుకు అయిపోయాడు? దేవుని సంబంధి దుష్టుడి సంబంధికి ఎలా మారిపోయాడు? అసూయ చేత. అసూయ చేత. ఇవండి దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక అంటే. ప్రతి మనిషి ఇలా కలిగి ఉండి ప్రతి మనిషి కూడా దైవత్వాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే ఆ మాట ఎప్పుడు చెప్పబడింది? అప్పుడు యేసుప్రభు వారి వయసు ఎంత? ఎంతకాలం జీవించారు ఆయన? 33.5. అయ్యా సువార్త ఎంతకాలం చేశారు? అంటే ఆ మాట చెప్పేటప్పటికి ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. అంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే భూమి మీద గడిపినటువంటి ఆ 30 సంవత్సరాలు ఆయన జీవితం బట్టి దేవుడు ఎందుకు ఆ 30 సంవత్సరాల జీవితాన్ని బట్టి దేవుడు ఇదిగో నా ప్రియ కుమారుడు అంటే ఇదిగో ఆయన నాకు పరలోకంలో ప్రియ కుమారుడు, అందుకే నేను ఆనందిస్తున్నాను అంటలేదు. అక్కడ భూమి మీద 30 సంవత్సరాలు కూడా నిక్కచ్చిగా ఆయన దేవుడి యొక్క గుణ లక్షణాలు కలిగి బ్రతికున్నందుకు ఆయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఆ 30 సంవత్సరాల్లో ఆయనలో ప్రేమ ఉంది, దయ ఉంది, శాంతం ఉంది, ఆనందం ఉంటుంది, సహనం కూడా ఉంది. తర్వాత 3.5 సంవత్సరాల్లో అవే ఉన్నాయి. ఆయన జీవితకాలం అంతా కూడా దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక కలిగి ఉన్నాడు. అందుకే చూడండి ఒక చక్కని మాట, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని అంటే దేవుడు అదృశ్యుడు, మనకు కనపడ్డు. మరి ఆయన అదృశ్య దేవుడు స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ ఆది సంభూతుడే ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు అంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మరి దేవుడు అదృశ్యుడైతే ఈయన కూడా అదృశ్యంగానే ఉండాలి కదా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా. చెప్పాలండి. ఇప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపం అని క్రీస్తు గారి గురించి చెప్తున్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే క్రీస్తు వారు కూడా ఎలాగ ఉండాలి? అదృశ్యంగానే ఉండాలి. మరి సశరీరుడుగా ప్రత్యక్షమాయను అంటే మనకి విజిబుల్ కనపడుతున్నాడు ఆయన. అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే మనకి కనపడిన దేవునిలో ఏ స్వభావ లక్షణాలు ఉన్నాయో ఆ స్వభావ లక్షణాలన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఒకనాడు ఆ స్వభావ లక్షణాలన్నీ కూడా ఆదాములో ఉండాలని కోరుకున్నాడు. ఒకనాడు ఆ స్వభావ లక్షణాలన్నీ కూడా ఆదాము నుంచి వచ్చినటువంటి సంతతి అంతటిలో కూడా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఎవ్వరి వల్ల కూడా ఈ గుణ లక్షణాలని ఇముడ్చుకోవడం అవ్వలేదు. వ్యాపారసం మన లోపలికి వెళ్తే మనకి చాలా మేలు చేస్తుంది, కానీ మనలో ఏమడదు. ఈ దేవుడి గుణ లక్షణాలు కూడా మనలో ఏమంటలేదు. ఈ ప్రేమ అనగా, దయ అనగా, శాంతం అనగా, ఆనందం అనగా, సహనం అనగా మనలో ఏమనడం లేదు. పైత్యం ఎక్కువైపోయింది. పాపమనే పైత్యము ఎక్కువైపోయింది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా వసించుచున్నది. దేవత్వము, మానవతత్వము. దేవత్వము
మానవత్వము. ఈ రెండు తేడా ఏంటండి? దేవత్వము, మానవత్వం. మనుషులు అయినట్టు మనలో ఏముండాలి? అంతే కదా. మరి దేవత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవత్వంలో ఉన్నటువంటి లక్షణాలు అంటే ఆయన శక్తిని పక్కన పెట్టండి. ఆయన ఇప్పుడు దేవత్వం అంటే శక్తి ప్లస్ స్వభావ లక్షణాలు. ఆయన శక్తి మనకి రాలేదు. ఆయనలాగా విశ్వాన్ని కదిలించలేము, ఆయనలాగా విశ్వాన్ని మనం తిప్పలేము. కానీ స్వభావాలు మాత్రం మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవత్వము అంటే దేవుని యొక్క స్వభావ శక్తి ప్లస్ స్వభావ లక్షణాలు. ఆయన స్వభావ లక్షణాలు మనకిచ్చాడు. మనకిచ్చాడంటే మనల్ని ఎలా చూడాలనుకున్నాడు? దేవుళ్ళుగానే చూడాలనుకున్నాడు. మరి మానవత్వము కూడా ముఖ్యమా కాదా? ముఖ్యమే. మరి మానవత్వం కూడా దేవుడే పెట్టింది. ఆయన మనలో దైవత్వాన్ని చూడాలనుకుని మనలో మానవతత్వం ఎందుకు పెట్టాడు? అర్థమైందండి? మీరు దైవములని నేను అంటిని మీ గ్రంథమందు కూడా ఎవరిని ఉద్దేశించి అన్నాడు? యేసుక్రీస్తు వారి మాట. ఆనాటి యూదుల్ని ఉద్దేశిస్తూ మీరు దైవములని నేను అంటిని మీ గ్రంథంలో రాయబడి ఉండలేదు. ఎక్కడ కోరి చేస్తున్నాడు దాన్ని? కీర్తన గ్రంథంలో. దేవుడు దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడు అంటే మీరు దైవములు. ఎందుకంటే ఇదిగో ఈ స్వభావ లక్షణాలతో దేవుడు మిమ్మల్ని చేశాడు. ఇప్పుడైతే మీ పోలిక మారిపోయింది. అందుకే మీరు దైవములు అంటే మీరు ఒప్పుకోవడం లేదు అని చెప్పాడు మాట యేసుక్రీస్తు వారు. అంటే ప్రతి మనిషి కూడా దేవుని లక్షణాలు కలిగి నా లక్షణాలు మన స్వరూపం చెప్పున మన పోలిక చెప్పున చేయదు. కానీ మన పిల్లలు మామూలు చెప్తున్నాను నేను 20 సంవత్సరాల వరకు ఒక మన రూపంలో ఉండి 21వ సంవత్సరం నుంచి వేరే ఒక రూపం ఎవరిదన్నా వచ్చేసిందని ఎలా ఉంటుంది మనకి? అసలుకి ఎలా ఉంటుంది అసలు మామూలు చెప్పండి. మరి బాల్యం వరకు దేవుని రూపాన్ని ప్రతిబింబించి మరి బాల్యం నుంచి యుక్త వయసుకు రాగానే దేవుని రూపం నుంచి అపవాది రూపంలో మారిపోతే దేవుడికి ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. దేవత్వము మనలో కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. అది దేవుడు ఆలోచించాడు. ఇక మానవత్వం కూడా దేవుడు పెట్టిందే. మనిషి అంటే శరీరము ప్లస్ ఆత్మ. ఈ శరీరము కలిగి ఉన్నాము కాబట్టి మానవత్వం కలిగి మానవుని తత్వము, దేవుని తత్వము. ఈ దేవుని తత్వంలో ఉన్నట్టు గుణ లక్షణాలే మానవత్వంలో కలిగి ఉండదు. ఇప్పుడు మానవత్వము అనేది ఎలా మారిపోయిందంటే మానవత్వం చూపించాడు, మానవత్వం చాటుకున్నాడు. ఎట్టి ఒక్కొక్క సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో క్రూర మృగముగా మారిన మనిషి. నువ్వు మనిషివా మృగానివా అంటే ఏం పోయింది మనిషిలో? మానవత్వం పోయి క్రూరత్వం అనేది వచ్చేసింది. ఈ దేవుని తత్వం అంటే మనిషి జీవించినంతకాలం మానవత్వం ఉంటది. ఈ దేవుని తత్వం లేదు కాబట్టి మానవత్వం కూడా మరుగైపోతుంది. యాక్చువల్గా రెండు ఒకటేనండి. మనం ఆలోచిస్తే మన శరీరంలో ఉన్నాం కాబట్టి మానవుని తత్వాన్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడే. నువ్వు ఇదిగో ప్రేమ కలిగి ఉండు, దయ కలిగి ఉండు, శాంతం కలిగి ఉండు, ఆనందం కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. ఈ తత్వాన్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడే. ఇంకెవరైనా డిజైన్ చేశారు మానవ తత్వాన్ని? పశుతత్వాన్ని డిజైన్ చేసింది ఎవరు?
పశువుకి దాని తత్వాన్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడే డిజైన్ చేశాడు. ఈ సృష్టిలో సకల జీవరాశుల యొక్క తత్వాన్ని డిజైన్ చేసింది ఎవరంటే దేవుడే చేశాడు. మన శరీరంలో ఉన్నాం కాబట్టి మానవత్వం అంటున్నాం. అదే ఆత్మగా ఉంటే దేవత్వము. అర్థమైందండి? అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఉన్నాడు. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే క్రీస్తులో దేవత్వం నివసిస్తుంది, దేవత్వము ప్లస్ మానవత్వం. మనలో కూడా ఏముండాలి? మనలో కూడా ఏముండాలని కోరుకున్నాడు? రెండో ఉండాలని కోరుకున్నాడు. ఇదండి దేవుని యొక్క స్వరూపము, పోలిక అంటే. మన పోలిక అంటే ఇక్కడ తండ్రి కుమార్, అది వేరే సబ్జెక్ట్ అండి. తండ్రి కుమారుడు దేవత్వంలో ఉన్నటువంటి ముగ్గురి గురించి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, అది ఎప్పుడన్నా చెప్పుకోవచ్చండి. అదే ఇప్పుడు సింగిల్ టేక్ లో చెప్పేసేదే కాదు. అది అంత ఈజీగా ఎన్నిసార్లు చెప్పినా సరే అర్థం కాదు. ఇక్కడికైతే క్లియర్ కదండి. స్వరూపము పోలిక అంటే దైవత్వం, మానవత్వము. మానవత్వం శరీరాన్ని విడిచిపెడితే ఏం కావాలని కోరుకున్నాడు దేవుడు? దేవత్వంగా మారాలి అని కోరుకున్నాడు. ఇవి స్వరూప లక్షణాలు కదండి. ఇవన్నీ కూడా స్వరూప లక్షణాలు, దేవుడి యొక్క స్వరూప లక్షణాలు. మరి ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా కొన్ని ఉన్నాయి. దుఃఖము ఏంటండి? దుఃఖము ఇది దేవుడి యొక్క లక్షణమా కాదా? చెప్పాలి. దుఃఖం అనేది దేవుడి యొక్క లక్షణంగా ఆదికాండం చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. హృదయంలో నొచ్చుకున్నాడంటే ఏంటంటే దుఃఖపడినట్ట కాదా? అంటే దుఃఖము అనేది కూడా దేవుని యొక్క లక్షణమే. అది మనిషికి ఉందా లేదా? మనిషికి ఉండాలి. దుఃఖము అనేది దేవుడు కోరుకున్నాడా లేదా? చెప్పాలండి, కోరుకున్నాడా లేదా? లోకాసు వార్త 23:28 ముగించేస్తానండి. 23:28 యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును. ఏడుపు ఎప్పుడు వస్తుంది? దుఃఖం వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. నా నిమిత్తం ఏడకండి, మీ పిల్లల గురించి. యేసు సిలువకు సన్నద్ధుడై ఆ యెరూషలేము పురవీధుల్లో వెళ్తున్నప్పుడు పలికినటువంటి మాట. యేసుని గురించి అనేకులు, యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు ఏడుస్తుంటే నా కొరకు అదేంటి, మీ కొరకు, మీ పిల్లల కొరకు దుఃఖించండి, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు, మీ పిల్లల్ని మీరే ఏం చేయాలి? మంచి మార్గంలో నడిపించాలి. ఇంకా మీరే పాపంలో ఉండగా ఇంకా మీ పిల్లల్ని ఏం నడిపిస్తారు? మీరు ఏడవలసింది నా కోసం కాదు, మీ కోసమును. మీరు దుఃఖపడవలసింది నా కోసం కాదు, ఎవరి కోసం? మీ కొరకు, మీ పిల్లల కోసము ఏడవండి, దుఃఖపడండి. అంటే దేవుడి యొక్క లక్షణమా కాదా? కోపం చెప్పాలండి, కోపము
చెప్పండి, కోపం దేవుని లక్షణమా కాదా? నిర్గమాకాండం 4:14. ఆయన మోషే మీద కోపపడి చాలండి. ఆయన ఎవరి మీద కోపపడ్డాడంటే మోషే మీద కోపపడి, అంటే దేవుడికి కోపం ఉంది. ఆయన నిత్యము కోపించేటువంటి దేవుడు అని కూడా రాయబడి ఉంది. నిత్యము కోపించేటువంటి దేవుడు అని వ్రాయబడి ఉంది. ఇదే కోపం గురించి మనిషికి ఏం చెప్పాడంటే దేవుడు ఎఫెసీ పత్రిక 4:24 26 అండి. 4:26. కోపపడుడు గాని పాపము చేయకుడి. అంటే కోపపడమంటున్నాడు దేవుడు, కానీ పాపము, ఈ కోపం అనేది లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి. మోషే మీద కోపపడ్డా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. రోషం చూడండి, రోషము రోషం ఎక్కడి నుంచి వచ్చిందండి? నిర్గమాకాండం 20:15 చూడండి. నిర్గమ 25 చూడండి. 20:5 చూడండి. దేవుడికి ఏముందంటే రోషము ఉందంట. మరి మనిషికి కూడా ఉండాలా లేదా? ఉందో లేదో చెప్తున్నాడు పౌలు. రోమపత్రిక 11:13. నా రక్త సంబంధులైనటువంటి ఇశ్రాయేలీయులకు ఏం పుట్టిస్తారంటున్నాడు? రోషము పుట్టించి అంటున్నాడు. రోషము పుట్టించి అంటే దేవుడికి ఏముంది? మరి కోరిక ఉందా లేదు? దేవుడికి డిజైర్ ఉందా లేదా? చెప్పాలండి, కోరిక ఉందా లేదా? కీర్తన గ్రంథం 51:6. అంతరంగంలో ఏం కోరుతున్నాడంటే దేవుడు? అంటే దేవుడు కోరికలు ఉండొచ్చా? ఏదైనా కోరుకోవచ్చు దేవుడు? మనిషికి కోరికలు ఉండాలా? చెప్పాలండి. అదే కోరిక మీరు కూడా కలిగి ఉండాలి. ఎబ్రీ పత్రిక 11:16. ఎవరంటే విశ్వాస వీరులు కోరుకున్నారంట. కోరుకోవడంలో తప్పు లేదు. అంటే దుఃఖం అన్నా, కోపం అన్నా, రోషం అన్నా, కోరిక అన్నా దేవుని యొక్క గుణ లక్షణాలుగా కనబడుతున్నాయి. మరి దేవుడు వీటితోనే మనల్ని మన స్వరూపం చెప్పడం, మన పోలిక చెప్పున నరులను చేయుదము అని దేవుడు చేసాడు కదా. నరుల్లో దుఃఖం పెట్టాడా? నరుల్లో కోపం పెట్టాడా? నరుల్లో రోషం పెట్టాడా? నరుల్లో కోరికెట్టాడా? కోరికంటే మళ్ళీ వేరే విధంగా తీసుకోకండి. దేనైనా కోరుకోవడం, డిజైర్. అర్థమైందండి? ఇవి పెట్టాడా? చెప్పాలండి. ఆదాం పుట్టినప్పుడే దుఃఖపడేవాడా? ఆదాం పుట్టినప్పుడే కోప్పడేవాడా? ఆదాం పుట్టినప్పుడే రోషం కలిగినవాడా? ఆదాం పుట్టినప్పుడే కోరిక కలిగినవాడా? మరి ఈ లక్షణాలు మరి దేవుళ్ళలోనే ఉన్నాయి కదా. మరి ఈ లక్షణాలు దేవుళ్ళలోకి ఎలా వచ్చినాయి? అర్థమైందండి? ఈ లక్షణాలు దుఃఖము, కోపము, రోషము, కోరిక, ఈ లక్షణాలు దేవుళ్ళలోకి ఎలా వచ్చినాయి?
ఇవన్నీ ఉన్నాయని దేవుళ్ళలో చూసుకున్నాం కదా, చూసుకున్నాం లేదా? అంటే మనిషి పుట్టిన తర్వాత వాడు క్రియలు ప్రారంభించిన తర్వాత దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు కోపడ్డాడు, దేవుడు రోషం, ఆ, దేవుడు అంటే దేవుడికి దుఃఖం పుట్టించాము, కోపం పుట్టించాము, ఆయనలో లేవు ముందు సహజ సిద్ధంగా. తర్వాత రోషం పుట్టించాము, ఒరే బాగుపడంట్రా, బాగుపడితే చూడాలనే కోరిక నాలో ఉంది అనే కోరిక పుట్టించాం. ఇప్పుడు దేవాంతకులు అంటారు కదా, సరిపోయిందా లేదా? అంటే దేవుడికే లక్షణాలని సెట్ చేస్తాం. అర్థమైందండి మీకు? దేవునికి లేని లక్షణాలని ఆపాదించేసాం మనం. అంటే మన వల్ల ఆయన అలాగా కోప్పడవలసి వచ్చింది. ఇప్పుడు తల్లి కోప్పడంలో తప్పేమనుందా? ఇప్పుడు ఏలియా రోషం గల దైవజనుడు తప్పేమనుందా? మళ్ళీ ఈ దుఃఖం లోకానుసారమైనటువంటి దుఃఖం అవ్వకూడదు. అర్థమైందా? అసలుకి దేవుళ్ళో లేవు, కానీ మనిషి వల్ల దేవుడు కలిగి ఉన్నాడు అంతే. మనిషి వల్ల దేవుడు కలిగి ఉన్నాడు. పిల్లలు పుట్టేంత వరకు తల్లికి తండ్రికి దుఃఖం ఉండదు. పిల్లలు పుట్టిన తర్వాత ప్రజెంట్ పరిస్థితిలో ఏముంటది? దుఃఖం ఉంటది, ఏమంటే కోపం ఉంటది. పిల్లల్ని ఎవరన్నా ఏమనంటే రోషం ఉంటది. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి అనే, అంటే ఇవన్నీ కూడా సహజంగా దేవుళ్ళలో లేవండి, మనకు అర్థం అవ్వడానికి రాయించాడు అంతే. అర్థమైందండి మీకు? దేవునికి ఎలా ఆపాదించేస్తామండి మనం ఇవన్నీ? అర్థమైందని నేను చెప్పింది. ఆయన దీర్ఘశాంతుడు, ఆయనలో ఈ నెగిటివ్ షేడ్స్ ఉండవు, కానీ మనకి అర్థం అవ్వడానికి ఇదిగో నువ్వు ఎలా దుఃఖపడుతున్నావో నేను అలాగే దుఃఖపడుతున్నాను, నువ్వు ఎలా రోషం కలిగి ఉన్నావో నేను అలాగే రోషం కలిగి ఉన్నాను, నువ్వు ఎలా కోపం కలిగి ఉన్నావో అని మనకు అర్థం. ఆయనలో లేదు, మన బట్టి కోపం వచ్చేసింది, మన బట్టి దుఃఖం వచ్చింది, మన బట్టి రోషము వచ్చేసింది. కోపపడు కానీ పాపము, రోషం కలిగి ఉండండి కానీ ఆ రోషం రౌద్రం అయిపోకూడదు. రోషం రౌద్రం అయిపోయిందంటే ప్రమాదమే. కోరిక ఉండొచ్చు, తీరని కోరికలు, ప్రపంచాన్ని ఏలేలే అని కోరిక ఉండకూడదు. దుఃఖం ఉండవచ్చు, కానీ లోకానుసారమైంది నాకు అది లేదు ఇది లేదని దుఃఖం ఉండకూడదు. అంటే మన వల్ల వచ్చాయి అనుకుంటున్నాం, మరి అపవాది వలన కూడా వచ్చి ఉండొచ్చు కదా. మరి అంత దూత సమూహం దేవుడి నుంచి విడిపోయి కటిక చీకటి గల బిలంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు బాధపడి ఉంటాడా లేదా? దుఃఖించి ఉంటాడా లేదా? దుఃఖించి ఉంటాడా లేదా? కోపం వచ్చి ఉంటుందా లేదా? అంత పరలోకమున యుద్ధం ఎలా జరుగుతుంది? శాంతంగా చేసుకుంటారా? కోపంగా చేసుకుంటారా? అంటే ఇవన్నీ కూడా ఎక్కడ మొదలైనవి అంటే మన తండ్రి అయినటువంటి అపవాది వలన మొదలయ్యి వీటినే వాడుతున్నాడు మనకి కూడా. అర్థమైందండి? ఇదిగో నువ్వు నీ పిల్లల్ని బాగుపరచడానికి కోపపడు, కానీ పాపం చేయక. ఇదిగో నిన్ను బాగు చేయడానికి కోపపడుతున్నాను, నిన్ను శిక్షిస్తున్నాను, కానీ నువ్వు పాపం చేయక. నా పనుల ఎడల రోషం కలిగి ఉండు, నా వాక్యం ఎడల రోషం కలిగి ఉండు, అబద్ధ బోధల్ని ఖండించు. అంతేగాని అబద్ధ బోధకులతో జత కట్ట. పరలోకం వెళ్ళాలనే కోరిక కలిగి ఉండు. ఏ విధంగా ఆయనను మృతుల్లో నుండి పునరుద్ధానుడు అవ్వాలని పౌలు కోరుకున్నాడా లేదా? కోరుకున్నాడు. దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనే రక్షణార్థమైనటువంటి మారు మనసు అనే కాదు. అంటే ఇవి కూడా
దేవునిలో ఉన్నాయి, అవి ఎవరి వల్ల వచ్చినాయి అంటే, అంతేగాని దేవుడు ముందు వీటిలో పెట్టలేదు. మనం దేవునికి ఇవి సెట్ చేసాం. ఇదండి దేవుని స్వరూపము, దేవుని పోలిక. అంటే దేవుని స్వరూపం అంటే దుఃఖం కాదు, మరి అవి కూడా ఉన్నాయి కదండి అని అడగకూడదు. దేవుడికి కోప్పడితే దేవుడు ఏంటండి అంటున్నారు. కోప్పడితే దేవుడు ఏంటండి అంటే, నువ్వు దేవుడిని అలా సెట్ చేసుకున్న కోప్పడకూడదు. దేవుడు నువ్వు ఎన్ని చేసినా సరే అలాగే ఉండాలి. అలాగే ఆ కోపం ఎందుకు వచ్చింది? నీ వల్ల వచ్చింది. రోషగాడైతే దేవుడు ఏంటండి? ఆ రోషం ఎందుకు వచ్చింది? మనల్ని కోరుకుంటున్నాడంటే దేవుడు ఏంటండి? ఆ కోరిక ఎందుకు వచ్చింది? దుఃఖపడితే దేవుడు ఏంటండి? ఆ దుఃఖం దేనికి, ఎవరి వల్ల వచ్చింది? మన వల్ల వచ్చింది. ఎంతటి గనులో చూడండి ఒకసారి. ప్రార్థన చేసుకో. ఇప్పుడు దేవుని స్వరూపం పోలిక అంటే ఏంటి? ఇవి కాదు, ముందు చెప్పుకున్నాం కదా, ప్రేమ, దయ. అర్థమైందండి ఈరోజు సబ్జెక్టు. ప్రార్థన చేసుకోండి.